తీవ్ర వర్షాభావ పరిస్థితులను సైతం ఎదుర్కొని వరి సాగు చేసిన రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు ఎదురయ్యాయి. తేమ తాలు పేరుతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఇబ్బందులు పెడుతున్నారని కన్నీరు పెట్టుకుంటున్నారు రైతులు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. పరిమిత సంఖ్యలోనే కొనుగోలు కేంద్రాలు ఉండడంతో రైతులకు తిప్పలు తప్పడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 10 రోజులుగా ధాన్యాన్ని ఎండబెడుతూ ఉన్న తేమ తాలు పేరుతో ధాన్యం కొనకుండా ఆలస్యం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తూ ఉన్నారు. దీంతో రోజుల తరబడి కొనుగోలు కేంద్రాలలో వేచి చూడలేక మిల్లర్లు చెప్పిన ధరకు అమ్ముకుంటున్నారు రైతులు. వచ్చాను, నాకన్నా ముందు వచ్చిన రైతులు చాలామంది ఉన్నారు. నాకన్నా వాళ్ళే మ్యాచర్లు చూసి కూడా గత ఇప్పుడు 3వ తారీఖు చూసిన మ్యాచర్లు ఇంతవరకు 29వ తారీఖు ఇంతవరకు కాంటాలు జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు అంటే ముందు పోయిన ఒడ్లు అక్కడ దిగుమతి కావట్లేదు. దీంట్లో తాల్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది. ఈ తాల్ కటింగ్ ఏంది, మాకు నూక ఎక్కువ కటింగ్ అవుతుంది. ఇంకా 1,00,000 సమాధానాలు చెప్పేసి ఇక్కడ కాంటాలు అయితే నిలిపేసారు. ఇక్కడ నిర్వహించేటువంటి పిహెచ్సిస్ వాళ్ళని అడిగితే అక్కడ దిగుమతి కావట్లేదు, మేము చేయలేము, మేము పోయి వాళ్ళ కాళ్ళ ఏళ్ళు పట్టుకోలేము మేము అని వాళ్ళు సమాధానం చెప్తున్నారు. సాయంత్రం చూస్తే మబ్బులు పడి వర్షాలు ఎప్పుడు వర్షం పడేదో తెలియదు. ఎండబెట్టిన ఒడ్లు మళ్ళీ తడిస్తే మళ్ళీ ఎండబెట్టడం చాలా ఇబ్బంది అవుతుంది. 16 మ్యాచర్ ఎండబెడితేనే 2,320 రూపాయలు ఇస్తున్నారండి. ఆ 2,300కే వీళ్ళు తాళిక పట్టమంటున్నారు. ఏ ఒడ్లు పచ్చి ఒడ్లను తీసుకొని పోయి సేమ్ కంపెనీ సేమ్ ఒడ్లను తీసుకొని పోతే 2,050 రూపాయల లెక్క మేము అమ్ముకొని వచ్చినాం బయట. ఇప్పటికి ఆల్రెడీ డబ్బులే వచ్చినాయి మాకు. ఇలా ఇప్పుడు ఇంతవరకు కాంటాలు స్టార్ట్ కాలేదు, డబ్బులు ఎప్పుడు పడితే కూడా అర్థం కావట్లేదు. కాబట్టి చాలామంది పక్క దళార్లకే అమ్ముకుంటున్నారు. కాబట్టి దయచేసి ఇళ్ళ పోసిన ఒడ్లనన్నా తొందరగా కొనుగోలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఒకరు 150 రూపాయల కోసం ఈడ పోసినాం సార్ ఒడ్లు. ఆడ 2,020 పడతాయి. ఈడ 280 రూపాయల కోసం ఇళ్ళ పోసి ఎండ పోసి పట్టాల కిరాయి రోజు 30 రూపాయలు ఒక్కొక్క పట్టకు. 20 పట్టాలు వేసినాం. ఎన్ని కావాలి ఇప్పుడు? 21 రోజు చూడుగా. మరి ఇప్పుడు అసలు ఎన్ని పండుగలు పోయినా శ్రీరామనవమి నాడు గ్యాప్ పెట్టి మొన్న గ్యాప్ పెట్టి ఒక్క లారీ కోసం ఇప్పుడు 7 లారీలు ఆపుతుర్రు. మేము ఎన్ని రోజులు ఇబ్బంది పడాం పిల్లలను తల్లులో కొనని చెప్తే మేము హాయిగా పోయి అక్కడ ఎంతో కొంతకో పోసుకొని వస్తాం. నష్టమో లాభమో ఎంతో. ఇది ఏమిటి కోపం చేసినట్టు? మిల్లర్లకు అమ్మితే అడ్డికి పావుసరి లెక్క వాళ్ళు 2 కిలోలు కటింగ్ పెడుతురు. ఆ పచ్చొడ్లు ఉన్న కొంటురు కానీ 1,900 1,800 కొంటురు. అట్లానే రాష్ట్ర గవర్నమెంట్ ఐకేపీలో పోస్తే మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మేము ఐకేపీలో పోసినాము. వారం 10 రోజులు అయితే పోసి మ్యాచర్ కూడా వచ్చినాయి కానీ కాంటాలు పెడతలేరు. వీళ్ళు పెడుతూ కాంటాలు పెట్టినా మిల్లులో పోతే మిల్లు కొర్రి పెడుతున్నారు. వాళ్ళు బయట ప్రైవేట్గా కొంటారు కదా, ఆ ధరకి ఇవ్వాలనే ఆలోచనతోటి మమ్మల్ని ఇక్కడ రైతులను ఇబ్బంది పెడుతున్నారు. కానీ పంపిస్తే మిల్లులోనే కొర్రి పెడుతున్నారు. రైస్ మిల్లర్లు అంతా కుమ్మక్కై గతంలో ఏదైతే వానాకాలం సీజన్లో ఉన్నటువంటి రైతులకు ఇచ్చినటువంటి గిట్టుబాటు ధర 2,700 రూపాయలు సుమారుగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో వారికి 21 సుమారుగా ఇస్తున్నారు. దీని ద్వారా పూర్తి స్థాయిలో వారు పెట్టినటువంటి పెట్టుబడులు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. గతంలో ప్రభుత్వం ఏదైతే ఆంధ్ర నుంచి తరలి వస్తున్నటువంటి ధాన్యాన్ని ఇతర రాష్ట్రాల నుంచి రాకుండా కట్టుదిట్టం చేయడం జరిగింది. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రస్తుతం అలాంటిది ఏమీ లేకుండా కట్టుదిట్టమైన చర్యలు లేకుండా బయట రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి ధాన్యాన్ని ఇక్కడికి దిగుమతి చేసుకుంటూ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో అంతా అదలం చేస్తూ వాటిలలో తేమ ప్రాబ్లం ఉంది, రకరకాల ప్రాబ్లం ఉంది, పచ్చిగా ఉందని చెప్పేసి ఇబ్బందులకు గురి చేస్తూ రైతులని చాలా ముప్పతిప్పలు పెడుతున్నటువంటి